1 Corinthians chapter 10 verses 31 to 33 and also the first verse of 1 Corinthians chapter 11. Hear the word of the Lord. Whether therefore ye eat or drink or whatsoever ye do, do all to the glory of God. Give none offense neither to the Jews nor to the Gentiles, nor to the church of God. Even as I please all men in all things, not seeking mine own profit, but the profit of many, that they may be saved. First verse of chapter 11. Be ye followers of me, even as I also am of Christ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31, 32, 33 వచనాలు, అలాగే 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. In the last sermon, we meditated upon how we ought to live in this earth and we need to do everything for God's glory. That was the theme we studied, especially from verse 31. మరి ఇంతకుముందు గడిచినటువంటి వారాలలో మనం ముఖ్యంగా ఏ రీతిగా మనము ఈ లోకంలో జీవించాలి, మనము ఏది చేసినానో దేవుని నామ మహిమార్థంగా చేయాలి అన్న విషయాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. ప్రత్యేకంగా 31వ వచనము, కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినా మీరు ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలన్న విషయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. And that's one reason even some great theologians, when they formulated shorter catechism, they put that as one of the most important questions. What is the chief end of man? It is to glorify God and to enjoy Him forever. మరి ఆ కారణాన్ని బట్టే చాలామంది మరి వేదాంత పండితులు ఈ షార్టర్ క్యాటసిజంలో కూడా మానవుని యొక్క జీవిత ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్న మొదటి ప్రశ్నగా పెట్టారు. దాని యొక్క జవాబు కూడా వారు దేవునిని మహిమపరచడము, దేవుని యందు ఆనందించడమే మానవుని జీవిత ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. And we learned how we ought to do everything in the context of worship for God's glory. మరి ఇదంతా కూడా మనము ఆ దేవునిని ఆరాధించేది కూడా దేవుని యొక్క మహిమార్థంగా ఏ విధంగా ఆరాధించాలి. But not only that, where we work, the places where God leads us to study, to work, wherever we go around, in the places where we live, whatever things that we do, we must do for God's glory. ఈ ఆరాధించే సమయంలోనే కాదు, కానీ మనము పని చేస్తున్న స్థలంలో మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆయా పరిసర ప్రాంతాల్లో మనము వర్క్ చేసే స్థలాలలో, ఉద్యోగాలు చేసే స్థలాలలో, ఆ ప్రాంతాల్లో కూడా మనము దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి. Sometimes we keep a distinction. We say there are certain things that are sacred and there are certain things that are secular. మరి కొన్నిసార్లు మనమే కొన్ని పరిశుద్ధమైనవిగా ప్రత్యేకపరచబడినవిగా భావించుకుంటాం, కొన్నిసార్లు సాధారణమైన వాటిగా కొన్నిటిని మనం భావించుకుంటాం. So the work, when we work outside, when we study outside, sometimes we use the word, oh, we are doing secular studies or we are doing secular job. మరి అలాగే మరి కొన్నిసార్లు మనము బయట చదువుకునేటప్పుడు చదువుకునే సమయంలో ఏమంటాము, ఇదిగో మనము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం, ఈ సెక్యులర్ స్టడీ, సెక్యులర్ ఉద్యోగము, ఈ ఉద్యోగాలు, ఈ విద్య, ఇదంతా కూడా సెక్యులర్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. But what is done in the church, we consider it as sacred. మరి అదే సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో చేసేదాన్ని ఏమంటాం, దాన్ని ఏ విధంగా పరిగణిస్తామంటే అది పరిశుద్ధమైనది, పవిత్రమైనదిగా భావిస్తాం. But when we study the Bible, we understand even the so-called secular jobs that we do, we must approach it in a sacred manner. అయితే ఈ యొక్క సమాజంలో మనము చేసే ఉద్యోగంలో కానీ మనం చదివే చదువులను వీటన్నిటిల్లో కూడా మనము పవిత్రముగానే ఉండాలి, పవిత్రమైన వాటిగానే వాటిని మనం భావించాలి. So everything is sacred. ప్రతిదీ కూడా పవిత్రమైనదే. So your study, your work, how you eat, what you drink, the company you have, the friendship you have, all must be with the sacred pursuit. కాబట్టి నీ చదువు కానీ, నీవు చేసే పని కానీ, నీకున్నటువంటి
నీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ నీ స్నేహితులు కానీ ప్రతిదీ కూడా మరి పవిత్రమైనదిగా భావించాలి. So when we start our first day of the week in the church, hearing God's word, even participating in the Holy Communion, receiving elements that God has separated, we are starting a week so that the days ahead of us from Monday to Saturday, that the Lord will give us help, even when we live in this secular world, the world outside, to think and do things applying the principles in the scriptures. కాబట్టి మనము వారంలో మొదటి రోజును పవిత్రముగా మనము ఆరాధించి భావించినప్పుడు మరి ఆ సోమవారం నుండి మరలా శనివారం వరకు మనకు కావలసినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించినట్లుగా మన చదువుల్లో కానీ మనం పనిచేస్తున్న స్థలాల్లో మన యొక్క ఇతర కార్యాలన్నింటినీ కూడా మనం పవిత్రముగా భావించుకోవడానికి ఆ విధంగా ఉండడానికి అవసరమైనటువంటి శక్తిని మనము మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని ప్రభు బలలో పాల్గొని ఆరాధన చేసినప్పుడు ఈ కావాల్సిన శక్తి అంతా దేవుడు ఇస్తాడు. It's not easy to glorify God in the world outside, in the places where we work, where we study. మరి ఈ లోకంలో మనం చదువుకుంటున్న స్థలాలలో లేదా మనం ఉద్యోగం చేస్తున్న స్థలాలలో దేవుడిని మహిమపరచడం లేదా దేవుని యొక్క మహిమ కొరకు జీవించటము అంత సులభమైన పని కాదు. There are a lot of temptations. అనేక రకాలైన శోధనలు వస్తుంటాయి. There are a lot of troubles. Even unexpected things happen every week of our life. మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి వారం మరి ఊహించని సంఘటనలు జరగవచ్చు. Even I don't know what's going to come next week for me and my family. మరి రాబో వారంలో నాకు మా కుటుంబానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. There are a lot of troubles and temptations everywhere. కాబట్టి మరి ఎటు చూసినా కూడా అనేక రకాలైనటువంటి శోధనలు శ్రమలు అనేవి మన చుట్టూ ఆవరించి ఉన్నవి. That's why it's important that we start our week in the presence of God, asking God, say, Lord, help me. This week we don't know what's coming, but Lord, help me to glorify you in everything. కాబట్టి మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి వారము యొక్క మొదటి రోజులో ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువా ఇదిగో ఈ రాబో వారంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కాబట్టి రాబో కాలమంతా ఈ వారమంతా కూడా నీ నామ మహిమార్థంగా జీవించడానికి నాకు సహాయం చేయని ప్రభు సహాయం కొరకు అడగటం మంచిది. So even when we land in troubles, when we are put into situations, even in an unexpected way, the Lord will give us grace to glorify Him in the midst of trials, tribulations, poverty, difficulties. మరి మన యొక్క జీవితంలో ఎదురయ్యే ఆ యొక్క శ్రమల్లో కానీ పేదరికంలో కానీ ఇబ్బందుల్లో కానీ శ్రమల్లో కానీ వీటన్నిటిలో కూడా దేవుడు మనకు కావాల్సినటువంటి ఆ కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. So this is a challenge for us in our everyday life, day-to-day life, to glorify Him in everything that we do. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో మరి ఏమి చేసినా కూడా ప్రభువు నామ మహిమార్థంగా చేయడం అనేది మనకు గొప్ప సవాలుగా ఉన్నది. And when we do that, we are not only having good communion and fellowship with God, and not only we are pleasing God, it also has its effects in our relationship with others. And when we glorify God, we also indirectly God helps us to even do things to please others, to please those who are in relationship with us, in friendship with us. ఈ విధంగా మనం చేసినప్పుడు కేవలము దేవునిని మహిమపరచటము అంటే మరి మన యొక్క ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి సంబంధాలను కూడా అది బలపరుస్తూ ఉంటుంది. తద్వారా కూడా మనము దేవునిని మహిమపరుస్తూ ఉంటాం. ఆ విధంగా దేవునికి ఘనత కలుగుతుంది. But the order and the priority we have to remember. అయితే ఈ యొక్క క్రమాన్ని మనము గుర్తుంచుకోవాలి, ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి. Sometimes we try to please men at the expense of glorifying God. కొన్నిసార్లు మనము మనుషులను సంతోషపెట్టడానికి దేవునిని మహిమపరుస్తూ ఉంటాం. So we may think that, oh, I must please my parents, I must please my friends, I must please those who are working with me, I cannot offend them. So we set aside godly principles, what God has told us to do. వాళ్ళలో కొన్నిసార్లు ఇదిగో నేను నా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, నా తోటి వారిని సంతోషపెట్టాలి, మా ఇరుగు పొరుగు వారిని సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగు చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని వాటి ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా చేస్తారు. So we may think, and sometimes the things that we want to do, we may be able to accomplish, but it will not bring real joy and peace because we are pursuing it at the expense of God's will.
అయితే మనము ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అది కేవలము మన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి దేవుని యొక్క చిత్తమును ఆధారం చేసుకొని మనం చేస్తున్నాం కాబట్టి అది దేవుడు అంతగా సంతోషపెట్టవచ్చు. We will end up in more troubles, more problems. అలా చేయడం ద్వారా కేవలం అది నటనగా ఉండిపోయి ఇంకా ఎక్కువ సమస్యలతో మనం పడిపోవచ్చు. So we must be very careful. We must remember the order and the priority. In every decisions that we make, God's glory must be our number one priority. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయము అది దేవునికి మహిమకరముగా ఉన్నదా లేదా అన్న ప్రాధాన్యతను మనము గమనించాలి. And when we do that in the proper way, at least when we are living in this world, our relationship, our fellowship with Christians who also pursue God's glory, who also look for God's will and implement that, follow that, even our friendship and love between them, the communion with them also will grow. కాబట్టి ఆ విధంగా మనం యథార్థంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు అట్లాగే ప్రభుని మహిమపరచాలి అనుకునే మన యొక్క స్నేహితులు, మనతో పనిచేసేవారు, వీరందరి మధ్య సంబంధాలు, బాంధవ్యాలు ఇవి కూడా ఎక్కువగా బలపడతాయి. ఆ విధంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. That's why Paul says in the next verses, Paul emphasizes on the importance of unity in the church. కాబట్టి మరి అపోస్తులుడైనటువంటి పౌలు తరువాత వచనంలో చూసినట్లయితే సంఘాల్లో ఐక్యత యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తున్నాడు. And this is a main theme of this whole book. ఈ యొక్క పుస్తకం అంతా ఉద్దేశం అంతా కూడా ఇదే ముఖ్య ఉద్దేశం. So in the church of God, in the places where we gather, in order for the church to be united, to grow in love towards one another, to grow in union with one another, this is more important. The church must first do everything for God's glory, then the union with members, it will also grow. కాబట్టి సంఘము ఎప్పుడైనా మనము సంఘముగా కూడుకున్నప్పుడల్లా కూడా సంఘము దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి మొట్టమొదట. ఆ తరువాత సంఘంలో ఐక్యత కలుగజేసేదిగా ఉండాలి. ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా ఉండాలి. So when we pursue God's glory, we should be careful even to not offend others. కాబట్టి దేవుని యొక్క మహిమ నిమిత్తము ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రయాసపడుతూ ఉన్నప్పుడు అందులో భాగంగా మనము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, గాయపరచకూడదు. We must be careful not to avoid divisions in the church. అట్లాగే మరి సంఘంలో వస్తున్నటువంటి విభేదాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. That's why Paul says in the Corinthian church, Paul wants the church to be careful so that they don't offend one another. Because the church has Jews, the church has Gentiles, and he wants the church to be united irrespective of the divisions they have. కాబట్టి పౌలు ఇక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నాడు, సంఘంలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆ సంఘంలో మరి యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, కాబట్టి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు వారి మధ్య ఉండకూడదు అని హెచ్చరిస్తున్నాడు. In the previous verses we know how Paul dealt with the issue of food. Some like to eat certain kind of food, some don't like to eat, and that can cause a big division in the church. మరి అటు ముందు వచనాల్లో మనం చూసినట్లయితే తినే ఆహార పదార్థాల విషయాల్లో కొంతమంది తినవచ్చు అంటున్నారు, కొంతమంది తినకూడదు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినవి. Paul don't want the church to be disrupted or divided on these issues. కాబట్టి ఇలాగా తినే ఆహార పదార్థాల విషయాల్లో మరి సంఘంలో ఏ విధమైనటువంటి విభజన రాకూడదు అని పౌలు కోరుకున్నాడు. అందుకనే వారికి హెచ్చరికలు ఇచ్చారు. God's purpose for the church is that the church should stand united, and as a church of God we glorify God. దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏమిటంటే సంఘముగా కూడి సంఘముగా దేవుని మనము మహిమపరిచే వారంగానే ఉండాలి. అదే ముఖ్యమైన ఉద్దేశం. And when there is quarrel, when there is fighting, when there is offense in the church, we are not glorifying God. That affects the testimony of the church. సంఘంలో మరి పోట్లాటలు, తగాదాలు, గొడవ పడటాలు ఇలాంటివి కనుక ఉంటే దాని ద్వారా సంఘానికి, దేవునికి ఏ విధమైనటువంటి మహిమ కలగకపోగా ఇంకా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. So in our relationship with one another, even in the context of the church, in order for us to glorify God, in order for us to think about God's will, we must always be willing even to sacrifice
certain of our preferences. కాబట్టి దేవుని యొక్క చిత్తమును జరిగించుటకు, దేవునిని మహిమపరచుటకు మనము మన యొక్క జీవితంలో అవసరమైతే కొన్నిసార్లు కొన్నిటిని త్యాగం చేయవలసి ఉంటుంది. We all have certain things that we like to do. కొంతమందికి మనందరం కూడా కొన్ని పనులు మనం చేయడం మనకి ఇష్టం. అది We have certain preferences in various matters, even in the church, in the places where we live, how we are brought up. We all have cultural preferences concerning how we talk, how we deal with people. All these are there. మరి మనం పెరిగినటువంటి వాతావరణాల్లో, మన యొక్క పరిసర ప్రాంతాలన్నింటిని బట్టి, మనం వచ్చినటువంటి సంస్కృతులను బట్టి మనకు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. But then in the church, when we come together as a group, as a community of believers, we must be careful not to offend others, and sometimes we must be willing to set aside our personal preferences. కాబట్టి ఇలాంటి భేదాభిప్రాయాలు, మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి మనం సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘంలో దేవునిని మహిమపరచడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని నామం మహిమార్థమై మన యొక్క సొంత ఇష్టాలను అవసరమైతే పక్కన పడేయాలి. And this is very important, especially for those who are mature believers, those who are believers for many years and they are part of the church. మరి సంఘంలో చాలా కాలంగా విశ్వాసులుగా ఉంటూ సంఘ సభ్యులుగా ఉంటున్నటువంటి వారికి ఇది చాలా ప్రాముఖ్యం. As a church, when we gather, there are many times when visitors come to church. మరి మనం సంఘముగా కూడుకుంటూ ఉంటున్నప్పుడు మరి చాలాసార్లు కొంతమంది సంఘాన్ని దర్శించేవారు వస్తూ ఉంటారు. And then some may be very new believers. They came to faith and they may be learning God's word, and even changes in their life, it may happen slowly. వారిలో కొంతమంది నూతనంగా ప్రభువుని తెలుసుకున్నవారు అంటారు. వారు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటుంటారు. ఆత్మీయంగా కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇదంతా కూడా నిదానంగా జరుగుతూ ఉంటుంది. But then in the church also there may be members who are believers for many years, who are Christians for many years. అదే సమయంలో మరి సంఘంలో చాలా సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉంటున్న వారు ఉన్నారు. And sometimes when we gather together as a church and you look at what the visitors are doing or what they are saying, sometimes they may even talk some things that are not very right with the scripture, and we start to be very skeptical and critical of them. మరి కొన్నిసార్లు ఇలా క్రొత్తగా వచ్చేవారు, సంఘాన్ని దర్శించేవారు, వారు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి పదాలు వాడుతున్నారు అని వాళ్ళని చూసి వాళ్ళు వాక్యంలో నుంచి మరి వాళ్ళని మనం విమర్శించే వారంగా, వాళ్ళని మనము వాక్యానుసారంగా లేరు అన్నట్లుగా వారిని విమర్శనాత్మక దృష్టితో చూసేవారంగా ఉంటుంటాం. And we are not willing to be patient with them. అదే సమయంలో వారి పట్ల మనము సహనాన్ని కూడా కలిగి ఉండలేని వారంగా ఉంటాం. Our expectation is that, now they are believers, they have started coming to church, they must behave like the pastor. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు విశ్వాసులు అయ్యారు కదా, సంఘానికి వస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు కూడా పాస్టర్ గారి లాగా నడుచుకోవాలి. They must behave like me and my family, how we conduct in the church. అట్లాగే ఇదిగో మేము మా కుటుంబం, నేను నా కుటుంబం ఎలాగ నడుచుకుంటున్నామో, ఎలాగ మేము ప్రార్థనలు నడిపిస్తున్నామో ఆ విధంగా వాళ్ళు కూడా చేయాలి అన్నట్టుగా మనము ఆలోచన చేస్తాం. And then we become very judgmental and critical. Sometimes we complain and then we become a matter of discouragement for them. ఆ విధంగా ఆలోచన చేసి వారి పట్ల మనం వారిని తీర్పు తీరుస్తూ, వారు సరిగా లేరని అనుకుంటూ, వారు మనకంటే బాగలేరు అనుకుంటూ, అలా లేరని ఇలాగా వారి పట్ల మాట్లాడుతూ ఉండడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వారిని నిరుత్సాహపరిచే వారంగా ఉంటున్నాం. So if we are mature believers, the Lord gave us a privilege to know many things in God's word. Our concern should be that we should minister to others who are new to faith and help them to grow in Christ. కాబట్టి మనము నిజంగా ఆత్మీయంగా పరిపక్వ దశలో ఉన్నవారమైతే మన యొక్క బాధ్యత ఏమిటంటే నూతనంగా సంఘంలోనికి వస్తున్న వారి పట్ల మనము బాధ్యత కలిగి వారిని ఆత్మీయంగా బలపరిచే వారంగా ఉండేవారంగా ఉండాలి. And it requires a lot of patience. It requires a lot of self-sacrifice. వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు మనము సహాయం చేయడానికి, వారి ప్రోత్సహించడానికి చాలా సహనం మనకు అవసరము, చాలా త్యాగం కూడా మనకు అవసరం. It doesn't mean that all the sinful things that they do, we encourage them to do that. వారిని బలపరచడం, ప్రోత్సహించడం అంటే వాళ్ళు చేసే పాపకార్యాలన్నిటిని కూడా ప్రోత్సహించమని కాదు. Slowly we talk to them, we help them to understand the truth, and we give them time so that they will also grow in Christ. కాబట్టి నిదానంగా వారితో మాట్లాడుతూ వారు మరి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగేటట్టుగా వారికి బోధిస్తూ వారిని నిదానంగా ప్రభువులో బలపరిచే వారంగా ఉండాలి.
And that's the way Paul ministered in these churches. ఆ విధంగానే పౌలు ఈ సంఘాలని బలపరుస్తూ వారికి పరిచయం చేశాడు. So Paul was very careful not to offend believers who are part of the church. కాబట్టి పౌలు చాలా శ్రద్ధగా మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా కూడా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు, ఒకరినొకరు గాయపరచుకోవద్దు అని చెప్తున్నాడు. He was very critical of all the false teachers. అట్లాగే మరి అబద్ధ బోధలు చేసే వారిని తీవ్రంగా ఖండించాడు. But some who are part of the church, they are teachable. Even if they have some issues here and there, he was willing to be patient with them, to restore them, to guide them to truth. అలాగే సంఘములో మరి ఉండి అమర్యాదగా నడుచుకుంటున్న వారిని గ్రహించి వారి పట్ల ఎంతో సహనం కలిగి వారికి బోధిస్తూ వారు సత్యంలో ప్రతిష్ఠించబడాలని వారి కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. That's why in verse 33 he says, even as I please all men in all things, not seeking mine own profit, but the profit of many. అందుకే 33వ వచనంలో ఏమన్నాడంటే, ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములో అందరినీ సంతోషపెట్టుచున్నాను అన్నాడు. So he was willing to stoop down to their level, to minister to them and also to bring them to Christ and his word. పౌలు మరి వారి యొక్క స్థాయికి దిగజారి వారిని బలపరిచి వారికి వాక్యం చెప్పి వారిని క్రీస్తులోనికి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. So he was not pursuing his own glory, he was putting it aside, his own preferences, his own interests for the sake of God's glory. కాబట్టి దేవునికి మహిమార్థంగా మరి పౌలు తన యొక్క స్వప్రయోజనాన్ని కోరుకోలేదు కానీ ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. And that's the way even as Christians we must think. ఆ విధంగానే మనం కూడా ఆలోచన చేయాలి. We should think how I can be a blessing to others, how I can encourage them in God's word, and how I can be a matter of joy and happiness to others. మరి మనం ఎలాగ ఆలోచన చేయాలంటే, నేను సంఘానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలను, నేను సంఘానికి ఏ విధంగా దీవెనకరంగా ఉండగలను, నేను ఇతరులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండగలను, ఇలాగ మనం ఆలోచన చేయాలి. Sometimes we are thinking all the time, in a selfish way when we come to church. సంఘానికి వచ్చినప్పుడు మనము చాలాసార్లు స్వార్థంగా ఆలోచన చేస్తూ ఉంటాం. Some people think that, I go to the church, what I get. కొంతమంది నేను సంఘానికి వెళ్తే నాకేం ప్రయోజనం, నాకేం వస్తుంది అని ఆలోచన చేస్తారు. And many, I think in various parts of India, some believers are coming to the church thinking that they can get something from the church. మరి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో చూస్తే ఎక్కువ మంది సంఘానికి వచ్చేవారు వారు సంఘం నుండి ఏం పొందుకుంటారు అని ఆలోచన చేస్తూ ఉంటారు. So they expect the church and the leaders to help them in so many things. వాళ్ళు ఏమని కోరుకుంటారంటే సంఘ పెద్దలు వారికి సంఘం నుండి ఏదో రీతిగా సహాయం చేయాలి అని కోరుకుంటారు. So they think that church may provide us some help to buy medicines. వాళ్ళు ఎలా కోరుకుంటారంటే, ఇదిగో నాకు మందులు కావాలి, చర్చ్ ఏమైనా సహాయం చేస్తుందా మందులు కొనుక్కోవడానికి అని. Church may help us to when we are in trouble, they may come and help us to maybe build houses. ఒకవేళ మేము ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు సంఘం వాళ్ళు వచ్చి మాకు ఆర్థికంగా సహాయం చేసి మరి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తారేమో అని ఆశిస్తారు. Maybe when we want to study, we have a lot of fees to pay. Maybe the church and the rich people in the church, they may come and help us with our education. మరి మా పిల్లలు చదువుకోవాలి, చాలా ఖరీదు ఫీజులు కట్టాలి. మరి ఇలాంటి సమయంలో సంఘంలో ఉన్నటువంటి ధనవంతులు వచ్చి మరి వాళ్ళ చదువుల నిమిత్తం ఏమైనా సహకరిస్తారేమో అని ఎదురు చూస్తారు. And some are actually thinking in those ways where they think that, what this church will do for me. కాబట్టి అనేక మంది ఈ రీతిగానే ఆలోచన చేస్తారు, ఈ సంఘం నాకేమీ చేస్తుంది అని ఆశిస్తారు. So they are going to the church thinking that, what I can benefit. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే సంఘానికి వెళ్తాం ద్వారా నేను ఏ విధంగా మేలు పొందుకుంటాను సంఘం ద్వారా అన్న ఆలోచనతోటే వస్తారు. And sometimes they change churches also based on that. దీని మీద ఆధారపడి సంఘం వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం లేనప్పుడు వాళ్ళు ఇంకొక సంఘానికి వెళ్తూ ఉంటారు, సంఘాలు కూడా మారుస్తూ ఉంటారు. Maybe I went to that church for so many years and I got nothing from there. ఇదిగో ఈ సంఘానికి నేను చాలా కాలం నుంచి వెళ్తున్నాను, అక్కడ నుంచి నాకు ఏ విధమైనటువంటి సహాయం నాకు రాలేదు అని చెప్తుంటారు. Now a new pastor started a church, I go there, pastor is giving me a lot of things. ఇదిగో కొత్తగా ఒక సంఘం పెట్టారు ఇక్కడ, అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు చాలా ఇచ్చారు, చాలా సహాయం చేశారు అని చెప్పుకుంటారు. So they want to go there.
ఆ విధంగా ఆ పాస్టర్ గారు సహాయం చేశారు కాబట్టి అక్కడికి వెళ్దాం అని అక్కడికి వెళ్తారు. So that's not the right way to approach the ministry of the church. కాబట్టి సంఘాన్ని మనం సమీపించాల్సింది, సంఘానికి రావాల్సింది అలాంటి మనసుతో కాదు. When we go to church, we should think how I can be a blessing to the church. కాబట్టి సంఘానికి వెళ్తున్నప్పుడు నీవు ఆలోచన చేయాల్సింది ఏంటంటే నీ పరిధిలో నువ్వు నేను ఏ విధంగా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండగలను అని ఆలోచన చేయాలి. You may be poor, you may be rich, all this doesn't matter, even in small ways. How can I be a help to the church? నీవు ధనవంతుడు కావచ్చు లేదా పేదవాడు కావచ్చు, అది ముఖ్యమైన విషయం కాదు. కానీ నీ కలిగి ఉన్న దాంట్లో నీకున్న పేదరికంలోనే నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు సంఘానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలవు. That's the calling that the Lord gave to us as church members. అది ఆ విధంగా ఉండడానికే దేవుడు మనలను సంఘ సభ్యులుగా ఆయన పిలిచాడు. So you should not be thinking, what can I get? We should be thinking, what can I give? కాబట్టి సంఘంలో నుండి నేనేమి పొందుకుంటాను, సంఘం నాకేమిస్తుంది అనే ఆలోచన కంటే కూడా సంఘానికి నేను ఏమి ఇవ్వగలను, సంఘం నా ద్వారా ఏ విధంగా ఆశీర్వదించబడగలదు అనే ఆలోచన చేయాలి. I'm not talking about financial matters in the sense that you have to give. That's not what I'm thinking. ఇప్పుడు ఇలా చెప్తుంటే కేవలం నేనేదో ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. You can give in even other ways. Maybe you are poor and you may not be able to give a lot to the church, but you can give your time, you can pray for the church, you can encourage other people who are coming to the church. These are all the ways in which you can use your gifts and the talents that the Lord has given, even for the blessing of the church. కాబట్టి నీవు పేద స్థితిలో ఉండొచ్చు, సంఘానికి ఒకవేళ ఏ విధంగా ఆర్థికంగా ఏమీ చేయలేకపోవచ్చు, అయినా సరే సంఘంలో వచ్చేవారిని నీవు బలపరచవచ్చు, సంఘం కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, సంఘ కార్యక్రమాలు ఆసక్తిగా పాల్గొంటూ ఉండవచ్చు, ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా సంఘానికి నీవు చేసే మరి ఆశీర్వాదకరమైన పనులే. So you have to be willing to even go to the extent of doing certain things in a self-sacrificing way for the blessing of the church. కాబట్టి మనము సంఘ ఆశీర్వాదము కొరకు కొన్నిసార్లు మనము త్యాగపూరితంగా మనం పనిచేయాల్సిన వారమే ఉన్నాం. You have to sacrifice your time maybe sometimes. కొన్నిసార్లు నీ యొక్క సమయాన్ని నీవు త్యాగం చేయాలి. You have to use your gifts for the benefit of the church. అలాగే నీ కలిగినటువంటి వరాలను మరి సంఘ క్షేమం కొరకు వినియోగించాలి. Even to spend some time praying for the church, you have to do it every day, and you have to set aside over all other works, your preferences, and spend some time remembering for the leaders of the church, members who are coming to the church. మరి That requires time and effort from us. నీకున్నటువంటి పనులన్నిటిని కూడా పక్కన పెట్టుకొని నీకు కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రార్థనల కొరకు కూర్చొని సంఘం కొరకు, సంఘ నాయకుల కొరకు, మా కాపర్ల కొరకు, మరి వారి కొరకు ప్రార్థించాలా. దీనికోసం నువ్వు కొంత త్యాగం చేయాలా. Maybe somebody is sick or somebody is not well. Maybe you can take some time to go and visit them, or take your phone and give a call and encourage them. It all requires certain self-sacrifice from our end. కాబట్టి మరి సంఘంలో ఎవరైనా ఒకవేళ అనారోగ్యంగా ఉంటే వీలైతే వారిని దర్శించడము, ఒకవేళ దర్శించలేకపోయినా కనీసం ఫోన్ ద్వారా అయినా మాట్లాడి ఫోన్లోనైనా వారిని కొరకు ప్రార్థన చేయడం, వారిని పరామర్శించడము, వారిని బలపరచడం చేయాలా. So when we are part of a community of believers, when you are part of the church, this is a calling that God has given to us to care for others, to please others. మనము మరి విశ్వాసముగా, మరి విశ్వాస సమూహముగా ఉన్నప్పుడు మనము పిలువబడిన పిలుపు ఏంటంటే ఇతరుల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండటము, ఇతరులకు పట్ల మనం శ్రద్ధ కలిగి నడుచుకోవటం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. And that's the model of the ministry that we see in the life of Lord Jesus, in the life of the apostles. మరి అపోస్తలుల జీవితంలో కానీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కానీ ఈ మాదిరిని మనం చూస్తూ ఉంటాం. They were always concerned about fellow believers. They were always concerned about others who have the same faith. వాళ్ళకి ఎప్పుడు కూడా మరి తన తోటి సహోదరుల పట్ల, మరి విశ్వాసులైన వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. అట్లాగే ఇతర మరి విశ్వాసంలో ఉన్న వారిని బలపరిచే విషయంలో వారు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు. And they were willing to set aside their selfish interest and preference for the sake of the church, for God's glory. అలాగే దేవుని నామ మహిమార్థముగా సంఘ నిమిత్తము వారి యొక్క స్వప్రయోజనాలను కూడా మరి పక్కన పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. And Paul himself was doing that, and he want the church to emulate that. మరి పౌలు తనకు తానుగా ఇలాగ నడుచుకుంటూ పాటిస్తూ సంఘము కూడా ఆ విధంగా నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాడు. And that's why he is confidently saying to the church, be followers of me
even as I also am of Christ. కాబట్టి చాలా నమ్మకంగా విశ్వాసంతో దృఢ సంకల్పంతో చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. So Paul is setting an example in the whole congregation or how to conduct as a believer, how to do everything for God's glory and everything even for others' blessing. పౌలు మరి ఒక మాదిరిని నియమించి ఉన్నాడు. సంఘానికి నీవు మాదిరిగా ఏ విధంగా ఉండగలవో, లేదా దేవునిని ఏ విధంగా మహిమపరచాలో, ఈ విషయాలన్నిటిలో కూడా పౌలు ఒక మాదిరిని ఏర్పాటు చేశాడు. And I think this now many don't want to say that. They may think that, oh, Paul is so overconfident. దీనిలో కొంతమంది ఏం చెప్తారంటే, పౌలు చాలా మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు మరి అని కొంతమంది వక్రీకరిస్తున్నారు. Some may think that why Paul has to say in this way. Maybe Paul could have said, don't follow me, follow Christ. మరి పౌలు ఇలా చెప్పకూడదు. పౌలు ఏం చెప్పాలంటే, నన్ను వెంబడించొద్దు, క్రీస్తును వెంబడించండి అని కదా చెప్పాలి. ఇలా చెప్పాడు ఏంటంటే, that is more easy, right? నన్ను వెంబడించొద్దు, క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పడం సులభం. And many leaders also like to emphasize that a lot. కాబట్టి చాలామంది నాయకులు కూడా దానిని బలపరుస్తూ ఉంటున్నారు, దాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించారు. They are not in a position to say, follow me as I follow Christ. ఏ నాయకుడు కూడా మరి ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి ఏ నాయకుడికి ధైర్యం లేవు. Because the sinfulness, the corruption of the church all caused many to come in the leadership of the church where they are not setting godly examples. మరి సంఘంలో ఉండే మరి యొక్క అనీతి కార్యాలు ఇవన్నీ కూడా మరి దేవుణ్ణి మహిమపరిచే విధంగా లేవు. You know, you look at the big churches, the mainline churches especially surrounding us. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూస్తే ఇవి కనిపిస్తాయి. Many of the leaders already abandoned their faith. చాలామంది నాయకులు వారు తమ విశ్వాసంలో నుండి తొలగిపోయిన వారుగా ఉంటున్నారు. Many of them are engaged in so much corruption. మరి చాలామంది నాయకులు అనేకమైనటువంటి అనీతి కార్యాలలో పాల్గొంటున్నారు. Many bishops, many pastors, they are even notorious for corruption and all that, like how criminals are reported in newspaper, even their names are openly, advertised. చాలామంది మరి బిషప్పులు, కాపర్లు మరి చాలా మరి బయట ఉన్నటువంటి చాలామంది చాలా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి దొంగలు ఉంటారు, మరి కఠినమైనటువంటి హంతకులు ఉంటారు కదా, వారి వల్లే వీరు కూడా ప్రవర్తిస్తున్నారు. వీరి పేర్లు కూడా మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం. So the Christian faith, the churches, their reputation is so low now. ఆ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవ విశ్వాసం దీని యొక్క నమ్మకత్వం అనేది చాలా తగ్గిపోతూ ఉన్నది. Even unbelievers, when they talk about Christians, they are reading and they are hearing all this. Their impression about Christian leaders and the church is completely different. మరి ఆ అవిశ్వాసులైన వారు కూడా చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు మరి సంఘం గురించి వారు ఆలోచన చేసినప్పుడు ఇది చాలా ప్రత్యేకంగా భిన్నంగా ఉంటుంది. How can they come to church and say, follow me? మరి ఇలాంటి వారు సంఘానికి వచ్చి నన్ను వెంబడించండి అని ఎలా చెప్పగలరు? They themselves are engaging in so much of corruption. తమకు తామే వారే అనేకమైనటువంటి అనీతి కార్యాలలో మరి ఉంటుండగా They themselves are engaging in sinful things like adultery, all kinds of nonsense. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల పాపాలలో వారు పాలిభాగస్తులై ఉంటుండగా And they don't have any confidence or right to go and say, oh church, follow us. అలాంటి పరిస్థితుల్లో పాపంలో జీవించే ఆ నాయకులు వాళ్ళకి ఎక్కడ ధైర్యం ఉంటుంది? ఇదిగో సంగమా నన్ను వెంబడించండి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ధైర్యం లేదు. As Lord Jesus mentioned, they became like synagogues of Satan. వారు మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా వారు సాతాను యొక్క సినగోగులుగా ఉన్నారండి. They became a gathering place where devil and his activities are promoted. వారు మరి తమకు తాముగా సమాజంగా కూడుకుంటూ అపవాది క్రియలను సాతాను యొక్క కార్యాలను మరి వారు ప్రమోట్ చేసేవారుగా ఉంటున్నారు. And that's why we have to be very careful which church we choose, in which church we become part of. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ఏ సంఘంలో మనం సభ్యులుగా ఉండాలి, ఎలాంటి సంఘంలో మనం సభ్యులుగా ఉన్నాము అని ఆలోచన చేసుకోవాలి. Because we spend a lot of time and effort and energy when we are becoming a part of a church. మనం సంఘంలో సభ్యులం అవుతున్నప్పుడు మరి చాలా సమయాన్ని, చాలా శక్తిని, మన యొక్క ధనాన్ని ఈ సంఘం నిమిత్తం వినియోగిస్తూ ఉన్నాము. And imagine we are part of a church where the leaders
are not good. They are corrupt and they are not teaching God's word. We go there, we spend time there, support them for the ministry. All these are in vain. All these are being used to promote things that are contrary to the teaching of the scriptures. మరి ఊహించుకోండి, మరి మనం నీ వెళ్తున్న సంఘంలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అనీతి కార్యాలలో పాల్గొంటూ పాప కార్యాలలో వారు ఉంటున్నప్పుడు అలాంటి వారికి నీ వెళ్ళి నీ సమయాన్ని ఇచ్చి నీ ధనాన్ని ఇచ్చి మరి అంతగా చేస్తున్నప్పుడు వారు సంఘంలో ఏ విధమైనటువంటి వాక్య పరిచర్యని ప్రోత్సహించకుండా దేవుని వాక్యాన్ని విస్తరింప చేయకుండా ఉంటే మరి అది వాక్యానికి విరుద్ధంగా వారు ఎంత విరుద్ధంగా నడుచుకుంటున్నారో ఒకసారి ఆలోచించేయండి. And if we have families, our children, they may go to there for Sunday school and they are growing up without seeing good models of Christian character. మరి మన సంఘంలో మరి యవనస్తులు కానీ సండే స్కూల్ పిల్లలు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వారు నేర్చుకునేటప్పుడు వారు ఏ విధమైనటువంటి నైతికమైనటువంటి విలువలు వారు నేర్చుకోలేరు అక్కడ. But we see in the early church, God gave them leaders like Apostle Paul and many others like Timothy, Titus, even new generation of leaders. They were faithful men who applied the principles of the scriptures and who were setting an example for the families and the church members to apply and follow. మరి ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే అపోస్తులు కానీ తిమోతి మరి ఇలాంటి కొంతమంది తర్వాత వచ్చినటువంటి కొంతమంది నాయకులు వారందరూ కూడా వాక్యానుసారమైనటువంటి మాదిరిని మనకు చూపించారు. వారు మనకు మాదిరికరంగా ఉన్నారు. And that's what we need to pray for even in this generation. అలాంటి మాదిరికరమైనటువంటి వారి నిమిత్తం ఈ తరంలో మనం ప్రార్థన చేయాలా. We must pray, Lord, give us faithful pastors, faithful leaders, faithful churches. కాబట్టి ప్రభువా ఇదిగో మాకు నమ్మకమైనటువంటి సంఘాన్ని ఇవ్వండి, నమ్మకమైనటువంటి నాయకులు ఇవ్వండి, నమ్మకమైనటువంటి బోధకులు మాకు ఇవ్వండి అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Even in our own city, even in Visakhapatnam. మన యొక్క పట్టణంలో విశాఖపట్నంలో కూడా thank God we have a witness for God's word here as a small congregation. మనం ఒక చిన్న మందగా ఇక్కడ ఉన్నాం, దేవుని యొక్క సాక్షిగా ఆయన వాక్య పక్షాన మనం ఉన్నాం. But this city is so huge. మరి పట్టణం చాలా పెద్దది. So we must pray that the Lord will raise more churches, more pastors, more faithful men who preach God's word and who apply the principles in the scriptures. కాబట్టి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి అనేక మందిని చేరుకోవడానికి ఎక్కువ మంది సేవకుల కోసం, నమ్మకమైనటువంటి పనివారి కోసం, నమ్మకమైన నాయకుల కొరకు, నమ్మకమైనటువంటి బోధకుల నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. We must of course pray that more Bible Presbyterian churches will be planted. ఇంకా అవసరమైతే మనము బైబిల్ ప్రెస్బిటేరియన్ సంఘాలు ఇంకా స్థాపించబడాలి అని ప్రార్థన చేయొచ్చు. But we can also pray the Lord may bring out more even Baptist churches or other churches who are also serious about preaching God's word. And men who are ministers who uphold the principles in the scriptures. మరి అలాగే ఇంకా మరి నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి కొన్ని మరి బాప్టిస్ట్ సంఘాలు లాంటి వారు అవి కూడా విస్తరించాలని, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకంగా యథార్థంగా బోధిస్తున్నారో అలాంటి వారి ద్వారా కూడా సంఘాలు విస్తరించబడాలని కూడా మనం ప్రార్థించాలి. You know, the number of faithful churches are so few. టోటల్గా మనం చూసుకున్నట్లయితే మరి నమ్మకమైనటువంటి సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. And many people, their families, Christians, their souls are destroyed by they being part of certain groups which are promoting wrong teachings. కాబట్టి తప్పుడు బోధలను ప్రమోట్ చేసే ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండడం ద్వారా మరి అనేకమైనటువంటి కుటుంబాలు, మరి వాళ్ళ విశ్వాసులు ఇవన్నీ కూడా చాలా గందరగోళ పరిస్థితిలో వెళ్ళిపోయింది. And many those who promote these cultic teachings, even their leaders also engage in immoral things. ఇలాంటి తప్పుడు బోధలను ప్రమోట్ చేయడం ద్వారా నాయకులు కూడా అనీతి కార్యాల్లో వారు నిమగ్నం అయిపోతున్నారు. So the church health, the spiritual well-being of the church is very much affected when many churches are promoting wrong teachings and they set an example of wrong character even through the leaders. మరి ఈ యొక్క తప్పుడు బోధల ద్వారా వాక్యాన్ని వక్రీకరించి బోధించడం ద్వారా చాలా సంఘాలు అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. So that is very important that we as believers must pray that the Lord will raise more faithful churches, more faithful leaders. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము మరి ఒక నమ్మకమైనటువంటి సంఘముగా అనేకమైనటువంటి నమ్మకమైన సంఘాలను దేవుడు లేవనెత్తాలని, మరి యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే మరి కాపరులు, నాయకులు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించాలి. But then we also should not go to the other extreme where we put all our hope on certain leaders of the church.
అట్లాగే మనము ఇదిగో వీళ్ళు మంచివాళ్ళు యథార్థమైన వాళ్ళు కాబట్టి మనమంతా వీళ్ళని బాగా కంప్లీట్గా నమ్మొచ్చు అన్న స్థితిలోకి వెళ్ళకూడదు. That's another danger. అందులో మరొక ప్రమాదం ఉన్నది. Sometimes we see some leaders, they are good, their character is good, and we go to the extent of even worshipping them. మరి కొన్నిసార్లు వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ ప్రవర్తన మంచిది, వాళ్ళు అని మనం వాళ్ళనే హెచ్చిస్తూ వాళ్ళనే మనం ఆరాధించే వాళ్ళంగా స్థాయిలోకి వెళ్ళిపోతాం. Whatever they say, we go and do. వాళ్ళు ఏది చెప్తే అది దాన్ని మనం ఇంకా ప్రశ్నించకుండా దాన్ని జరిగిచ్చేస్తాం. We don't examine whether what they teach is right or wrong. వాళ్ళు చెప్పింది వాక్యానుసారమా కాదా అని కూడా ఆలోచన చేయం. Even if they say wrong things also, we want to follow it. వారు ఒకవేళ అబద్ధం చెప్పినా సరే దాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. Even some great men in the church, good ministers, good pastors, we have to remember they also have weaknesses. సంఘంలో గొప్పవాళ్ళైనటువంటి వారు, మరి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ఎలాంటి వారు ఉన్నా కూడా వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. We should not go to the extent of worshipping them and adoring them. వారినే ఆరాధించే స్థాయిలోకి, వారినే గణపరిచే స్థాయిలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. Even giants in the faith, they may have a feet of clay. మరి విశ్వాసంలో వీరులు అయినప్పటికీ కూడా వారు కూడా మరి జారిపడే అవకాశం ఉన్నది. You know, great reformer Martin Luther, we all admire him for how God used him to bring the truths of the scriptures to the forefront and even to plant so many conservative churches, Lutheran churches, Reformed churches. The reformation that he has done, God used him to bring a revival in the church and a reformation in the church. మరి మార్టిన్ లూథర్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తలు వారు ఏ విధంగా బయటకు వచ్చారు, మరి సంఘంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు, మరి సంఘం సంస్కరణ నిమిత్తము వారు ఎంతగానో ప్రయాసపడ్డారు, మరి అలాంటి కొంతమంది ఉన్నారు. But when we observe his life, when we read some of his writings, we can see some of his weaknesses. మరి అలాంటి గొప్ప వ్యక్తుల్లో కూడా వాళ్ళు రాసినటువంటి ఆ రచనల్లో కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నవి. He's a great man, so people say he has a clay feet. అతడు గొప్పవాడు అయినప్పటికీ అతడు కూడా మట్టి మనిషే. And even John Calvin, we Presbyterians like John Calvin a lot. మరి అట్లాగే ప్రెస్బిటేరియన్స్ అయిన వారు జాన్ కాల్విన్స్ చాలా ఇష్టపడతారు. These were great men, great pastors who lived in the church, but we need to understand in the end they are also sinners, they are also mere men. వారు ఎంత గొప్పవారు అయినప్పటికీ వారు కూడా మరి ముగింపులో వారు కూడా మరి పాపులుగానే గుర్తించబడ్డారు, మానవులు మాత్రమే అని గ్రహించాలి. And that's why these men who were great leaders of the church, they also always said, follow me as I follow Christ. They also know the ultimate example for us to follow is none other than Lord Jesus Christ. మరి కాబట్టి వారు ధైర్యంగా విశ్వాసంతో దృఢ సంకల్పంతో నేను ప్రభువుని వెంబడించినట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా చివరిగా మనము క్రీస్తుని పోలే నడుచుకోవాలి కాబట్టి. So they are worthy to be followed only in areas where they follow Christ. వారు ఏ విధంగా మరి క్రీస్తుని పోలి నడుచుకోగలిగారో దానిలో వారు నమ్మకమైన వారుగా ఉన్నారు. There may be instances where they fail, there may be certain weaknesses in their life where they fail to apply the principles in the scriptures. We are not required to follow them in those areas. వారు అయితే అట్లానే మరి వాళ్ళు వెంబడించమన్నారు కదా అని వాళ్ళు ఎక్కడెక్కడైతే విఫలమయ్యారో, ఏ విషయాల్లో అయితే మరి లేఖనాల నుంచి కొన్ని తొలగిపోయిన సందర్భాలు ఉంటాయో అలాంటి వాటిలో కూడా మనం మాదిరిగా తీసుకోవడానికి వీల్లేదు. That's why we have to be very careful. You know, in some churches, some denominations, they like to exalt their founders to the extent that, oh, they are sitting in the right hand of God. కాబట్టి మరి కొన్ని సంఘాల వారు ఆ సంఘాల యొక్క నాయకులను, ఆ సంఘ స్థాపకులను వారు ఘనంగా గొప్పగా హెచ్చించి వారు ఒక్కొక్క స్థాయిలో ఇదిగో దేవుడు పక్కన కూర్చున్నాడు మా సంస్థ ఫౌండర్ అన్నట్టుగా చెప్తారు. They don't want to treat them as men. ఆ వ్యక్తిని సాధారణమైన మనిషిలాగా వారు చూడటానికి ఇష్టపడరు. They go to their church every Sunday, they talk about their founder. వాళ్ళు సంఘానికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా ఆ యొక్క ఫౌండర్ గురించి మాట్లాడతారు. And then they may have some books written by their founders, always distributing that. ఆ యొక్క స్థాపకుడు రాసినటువంటి ఆ బుక్స్లు, ఆ పుస్తకాలను మాత్రమే మరి ఎప్పుడు కూడా మరి ప్రచురణ చేస్తూ ఉంటారు. They are not interested in speaking about Lord Jesus Christ.
వారు యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి ఇష్టపడరు. Sometimes they may speak about Jesus Christ, ఏదో చాలా తక్కువ సమయం మాట్లాడతారు. but more than speaking about Christ, they speak about their founder. యేసు ప్రభు కంటే ఎక్కువగా వాళ్ళ సంఘ స్థాపకుడు, ఆ నాయకుడి గురించి ఎక్కువగా మాట్లాడతారు. So this is the character of some cultic groups. మరి ఇది కొంత మోసకరమైనటువంటి గ్రూపులు వారి యొక్క ప్రవర్తన ఇది. They exalt their founders above even our Lord Jesus Christ. కాబట్టి వారు తమ యొక్క నాయకుడిని యేసుక్రీస్తు కంటే కూడా ఎక్కువగా వారు హెచ్చిస్తూ ఉంటారు. And I think one best example is the Mormon group. ఒక మరి ఉదాహరణ ఏమిటంటే మోర్మన్ అనే గ్రూప్ వారు. They always like to talk about their founder. ఆ యొక్క మోర్మన్ గ్రూప్కి చెందిన వారు ఎప్పుడు కూడా మోర్మన్ గురించే మాట్లాడతారు. They have some books వాళ్ళు అట్లాగే మోర్మన్ రాసిన కొన్ని written by him and their early leaders. ఆ మోర్మన్ ద్వారా ఆయన సంఘ నాయకుల ద్వారా రాయబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి. They say they also follow the Bible, they use KJV, they believe in Jesus, all this they say. వాళ్ళు కూడా మేము కూడా బైబిలే పాటిస్తాము, మేము కూడా కేజీవి వర్షన్ పాటిస్తాము, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామని చెప్తారు. But then after you join with them, they are obsessed with their founder and his writings. నీవు వాళ్ళని వెంబడిస్తూ ఉన్నప్పుడు నువ్వు గమనిస్తున్నట్లయితే వాళ్ళు తన యొక్క సంస్థ నాయకుడు అయినటువంటి అతనిచ్చినటువంటి ఆ యొక్క రచనలే వాళ్ళు అనుసరిస్తారు. And many of them know he even did things which are immoral. మరి చాలా మందికి తెలుసు అతడు చాలా అనీతిమైన కార్యాలు చేశాడు అన్న సంగతి. But they want to close their eyes. One eye they want to close to that. ఆ విషయాల్లో అతడు చేసినటువంటి అనీతి కార్యాలను ఎవరు కూడా చూడనట్టుగానే ఉంటారు. Many of their leaders they engage in polygamy. మరి చాలామంది నాయకులు బహుభార్యా తత్వంలో ఉంటారు. They don't want to talk about that. దాని గురించి ఎవరు మాట్లాడరు. So they want to see some good things that they did. Oh, he is the founder, and they want to talk about that and exalt him, closing eyes to their sinfulness or wicked acts they have done. అతడు చేసినటువంటి మంచి కార్యాల మీద దృష్టి పెట్టి దాని ద్వారానే ఆయన గణపరుస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన్ని హెచ్చిస్తూ ఉంటారు. కానీ అతడు చేసినటువంటి పాప కార్యాలు బహుభార్యాతత్వాన్ని కలిగి ఉండడము లేదా ఇతర మరి చెడ్డ కార్యాలను చూసి చూడనట్టుగా తెలియనట్టుగా ఉంటారు. We need to remember, even the greatest saint, he is also a sinner. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా గొప్ప పరిశుద్ధుడైన వారి వ్యక్తి కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా అతడు పాపి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. The Roman Catholic Church also does things similar where they even declare some people as saints, that they are so holy and they are saints that they are almost like gods. మరి రోమన్ క్యాథలిక్ సంఘంలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా కొంతమందిని పరిశుద్ధులుగా ఇక వారు పవిత్రులైనటువంటి పోయిన వారుగా వారు ఒక రకంగా దేవునితో సమానులుగా వాళ్ళని భావిస్తారు. When we study the scriptures, we know every great man, even Paul himself claimed that I am the chief among the sinners. I am the wretched man. కాబట్టి మనం లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే అంత పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా ఏమంటున్నాడంటే నేను పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. Who can be greater than Saint Paul? మరి పరిశుద్ధుడు అయినటువంటి పౌలు కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? Your denomination's founder or the cultic leaders, can they claim that they are sitting in a higher plane than the great apostle Paul? కాబట్టి నీ యొక్క సంఘ నాయకుడు, నీ సంస్థ నాయకులు, సంఘ స్థాపకులు, ఇలాంటి నాయకులు ఎవరైనా సరే అపోస్తులుడైనటువంటి పౌలుతో సమానంగా పోల్చుకోదగిన వారా? Oh, even he himself understood that he need Lord Jesus Christ. That's why he said, follow me as I follow Christ. He need Christ even more than any other person who is sitting in the church. కాబట్టి ఇలాంటి వ్యక్తి కూడా మరి పౌలు తను పాపిగా గ్రహించి తనకి యేసుక్రీస్తు అవసరమని గ్రహించి కాబట్టి నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. He knows the example that he set, the moral upright life that he lives, that's not that truly saves him. It is indeed Christ and his work that truly save even Apostle Paul, who tells this to us. మరి అపోస్తులుడైనటువంటి పౌలు తన యొక్క జీవితము కానీ తను చెప్పినటువంటి బోధలు కానీ అవేవి అతనిని రక్షించలేదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే ఆయనను రక్షించాడు. So when we are part of the church, we are believers for many years, or even we are leaders in the church, we must always remember that we need to follow Christ even more than ever.
we need to follow him more and more. కాబట్టి మనం ఎంతకాలంగా మరి సంఘంలో ఉన్నప్పటికీ, చాలా కాలంగా సంఘానికి వస్తూ ఉన్నప్పటికీ, విశ్వాసులుగా ఉన్నప్పటికీ మనం గ్రహించాల్సింది ఏమిటయ్యా అంటే మనకి యేసుక్రీస్తు అవసరము. ఆయనను మనము ఎక్కువగా మనము తెలుసుకోవాలన్న విషయాన్ని గ్రహించాలి. Others can follow us only because we have Christ. Take Christ away from us, there is nothing worthy in us for others to emulate or follow. కాబట్టి ఇతరులు మనలను వెంబడించగలరు అంటే దేనిని బట్టి అంటే మనలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టే ఇతరులు మనలను వెంబడించగలరు. ఒకవేళ యేసు ప్రభు మనలో లేని పక్షాన మనం ఏ విధంగా కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండలేము. And we need to have that understanding. కాబట్టి ఆ విధమైనటువంటి గ్రహింపు మనకు ఉండాలి. Our trust must always be in the finished work of Christ, and it is because of him that we can glorify God. It is because of him that we can live a life where we set aside our selfish interest and work towards even for the edification and the blessing of others. కాబట్టి మన యొక్క నమ్మకము ఎప్పుడు కూడా శిలువలో సమాప్తి చేయబడినటువంటి యేసుక్రీస్తునందే, ఆ కార్యమునందే విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనను బట్టి మనము మన యొక్క స్వప్రయోజనాలను పక్కన పెట్టుకోగలం. ఆయనను బట్టి మనము ప్రభునామ మహిమార్థంగా జీవించగలం. ఆయనను బట్టి మనము ఐక్యత కలిగి ఉండగలం. So don't think that we can glorify God apart from Christ. Without Christ, we cannot glorify God or even please others. యేసుక్రీస్తు లేకుండా మనం దేవునిని మహిమపరచగలము అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆయన లేకుండా మనం ఎవరిని ఏ విధంగా కూడా దేవుని సంతోషపెట్టలేము. Only in Lord Jesus Christ that we can do this. కాబట్టి యేసుక్రీస్తులోనే మనము దీనిని చేయగలం. So I encourage all of you to have your trust in Lord Jesus Christ and follow him. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహించేది ఏంటంటే మరి మీ యొక్క నమ్మకము యేసుక్రీస్తునందు ఉంచండి, ఆయనను వెంబడించండి. Then only others can follow you. అప్పుడు మాత్రమే ఇతరులు నిన్ను అనుసరించగలరు. If you don't have Christ, if you don't follow Christ, there's nothing good in you for others to be emulated. ఒకవేళ నీవు క్రీస్తు కనుక కలిగి లేకపోయినట్లయితే, క్రీస్తు నీలో లేకపోయినట్లయితే ఇతరులు నిన్ను చూసి వెంబడించదగింది నీలో ఏమీ లేదు. So maybe you all follow Christ, put our complete trust in him, and maybe others also, seeing Christ in us, follow him. కాబట్టి మనం అందరం కూడా మరి యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఆయన పోలి నడుచుకుందాం. మనల్ని చూసే ఇతరులు కూడా మరి మనలో ఉన్న క్రీస్తును చూసి మరి ఆయన వెంబడించేటట్లుగా నడుచుకుందాం.